ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ 24వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం. నేను జూన్ 20th 22వ తారీఖు ఆదివారం సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ వెళ్ళి అక్కడి నుండి మాస్ అనంతరం నేను 12 o'clockకి ఇక్కడికి వచ్చా, నా పెద్ద బిడ్డ దగ్గరికి. వస్తే ఆమె డ్యూటీకి వెళ్ళినా కూడా నా మనవరాలు నన్ను ఆప్యాయంగా పలకరించింది. చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు మోషే 40 సంవత్సరాలు రాజభోగం అనుభవించాడే అలా ఉంది. టయానికి టంచనక భోజనం తింటారా చంపనా అన్నట్టుగా ఉంటుంది. అలాగా టయానికి తింటున్నాను, కంటి నిండా నిద్రపోతున్నాను. మరి నేను అక్కడికి వెళ్ళాలి, ఏదే ఎడారికి. ఎడారి అంటే నేను నివసించేది అక్కడ. పైన తాగేసి అర్ధరాత్రి అరుస్తుంటారు. వాళ్ళ పిల్లలకి డిసిప్లిన్ లేదు, వాళ్ళు ఒక దేవుడు అంటే భయం భక్తి లేదు. వాళ్ళ నామకార్థ క్రిస్టియన్స్. ఇది మెయిన్ గేటు, దానికి గడి పెట్టండి బాబు, కుక్కలు వస్తాయంటే వాళ్ళు వినిపించుకోరు. అలాగా చాలా రకాల బాధలు ఉంది. ఇక తిండి దగ్గర ఒక్కొక్కసారి బద్దకిస్తా, ఏం తినాలి ఏం తినకూడదని. ఏదేమైనా నా బిడ్డ ఇంకో 10 రోజులు ఉండు అని గట్టిగా ఒత్తిడి చేసింది. ఆమె రాకముందే, అంటే డ్యూటీ నుండి రాకముందే నేను బయలుదేరుతున్నాను. అలాగే నా మనవరాలు కూడా చాలా ఆప్యాయంగా నన్ను ఈ 3 రోజులు కూడా బాగా చూసింది. చాలా సంతోషం. ఒక విధంగా ఏమో ఆ బిడ్డకి దేవుడు మంచి జ్ఞాన వివేకాలు ఇవ్వబట్టే కదా అంచెలంచెలుగా పై చదువులు చదువుతుంది. ఇంకా ఇంకా ఉన్నత చదువులు చదవాలని, నా బిడ్డకి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నా అల్లుడు దేవుడి దయ వల్ల ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 2 రోజులుగా వర్షం ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని అనిపించింది. కానీ ఇవాళ కూడా కొన్ని చినుకులు పడింది. అంటే 24వ తారీఖు మంగళవారం ఉదయం, కానీ వర్షం పడట్లా. వీళ్ళేమో నీట్గా కడిగిన ముత్యంలా ఉంది. ఇక్కడే ఉండిపోవాలనేసి దురాలోచన వస్తుంది. కానీ తప్పు. దేవుడి సేవకుడు ఏదో కల్లో గంజో తాగి అలాగా కొనసాగాలి, కష్టమో నష్టమో అనుభవించాలని ఉంది. అందుకనే బీచ్ వేటకి నేను బయలుదేరుతూ, ఇప్పుడు టైము 6:15. ఇది మంగళవారం 24వ తారీఖు బయలుదేరి వెళ్తూ నా మనవరాల్ని ఇది షూట్ చేసి పెట్టమని చిత్రీకరించింది. దేవుడు మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దీవించును గాక. ఖచ్చితంగా దేవుడు ఈ ఆవరణంతా, ఈ పై అంతస్తు అంతా దేవుడు తన స్వాధీనంలో ఉంచి దీవెనకరంగా ఇక్కడ నివసించే ఈ ముగ్గురిని శాశ్వత కాలం తన రెక్కల చాటును భద్రపరిచి కాపాడాలని యేసు నామములో ప్రార్థించి, దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.